మేడం నిన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చే క్రమంలో ఏదైతే కేసీఆర్‌ని 'అరుంధతి' సినిమాలో విలన్‌లు బంధించడం, ఫామ్ హౌస్‌కి పరిమితమయ్యాడు. మళ్ళీ బయటికి రాదనుకుంటా కొంత వెటకారంగా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. దాన్ని ఎలా చూస్తావు? నాని మేము ఎలా చూస్తాం, బాహుబలి సినిమాలో బల్లాళదేవుగా ఏదో అంత రాజ్యం అంతా నాకే వస్తుంది, నేనే నేనే రాజు అనుకొని మొత్తం ఊరేగింపు అంతా చేస్తారు. మీరే చూసారు ఆయన వెనకాల బాహుబలి లాగా ఎలా నిలబడతారు అనేది. అంటే ఒక ఒక పేరు చాలు, కేసీఆర్ అనే పేరు చాలు, అదొక బ్రాండ్. నువ్వు ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా దాన్ని చెరపలేరు ఎవరైనా సరే. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ఇష్టంతో ఉద్యమం చేసి తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి, తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి, నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ గారి ని ఆనవాళ్ళు చెరిపేది అనేది లేదు. కాబట్టి ఆయనకు కూడా తెలుస్తుంది, అంటే లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బయట సుపీరియారిటీ బిహేవ్ చేస్తున్నాడు తప్ప అక్కడ ఏమీ లేదు. ఆయనకు కూడా తెలుసు ఆయన లోపాలు. ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, సభలు ఏదో పెడుతున్నాం కదా అని నాదే అధికారం అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకునేది లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మాట్లాడి రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్రం గురించి, ఏదైతే 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తామని చెప్పారో దాని గురించి, లేకపోతే అభివృద్ధి ఏం చేస్తున్నాం అనే దాని గురించి మాట్లాడాలి. కానీ ఏ సభ తీసుకొచ్చినా నువ్వు కేసీఆర్ గారు మాట తీయకుండా, కేటీఆర్ గారు మాట తీయకుండా, అసలు వాళ్ళ గురించి మాట్లాడకుండా ఒక సభ కూడా ముగించట్లేదు అంటే ఆయనకి తెలుస్తుంది. ఎందుకంటే చెప్తాం కదా, ఇన్ఫీరియారిటీతో వచ్చే సుపీరియర్ మాటలు తప్ప ఇదేమి వేరే రకంగా మేము తీసుకోవట్లేదు. అంటే మనకి రామ జపం ఉంటది, శివ జపం ఉంటది. ఎందుకు రేవంత్ రెడ్డి, కేసీఆర్ జపం పట్టుకున్నారంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదండి, ఏ సభ వెళ్ళినా కేసీఆర్ గారు జపం తప్ప ఇంకేమీ చేయట్లేదు ఆయన. ఎందుకు అంటే అదే ఆయనలోని భయం, అది భయంతో వచ్చిన మాటలు తప్ప ఏమీ లేదు. ప్రతి దాంట్లో కేసీఆర్ గారు పేరు తీస్తేనే ఆయన గుర్తిస్తారు అనేది ఒక ఏదో ఒక ఇది తీసేసుకున్నారు. అదే వేలో ఆయన మూవ్ అవుతూ ఉన్నారు. కానీ ప్రజలు ప్రతి ఒక్క సభలో నువ్వు అదే మాట్లాడితే తీసుకునేది లేదు కదా. డెఫినెట్ గా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నువ్వు ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, అక్కడ ఆ నియోజకవర్గంలో, ఆ జిల్లాలో ప్రజలకు కేసీఆర్ ఆనవాళ్ళు ప్రతి జిల్లాలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేసావు అనేది ప్రజలు అడుగుతారు కదా. డెఫినెట్ గా ప్రజలకు కావాల్సింది, ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాకేం సంక్షేమం ఇచ్చింది, మనకి ఎలా అభివృద్ధి జరిగింది, ఏ ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది చూస్తారు. డెఫినెట్ గా నువ్వు కేసీఆర్ గారి గురించి ఎంత మాట్లాడినా కూడా నువ్వు ఏదో ఊరికే మాట్లాడడం తప్ప ఏం లేదు. కేసీఆర్ గారి ఒక చరిత్ర, తెలంగాణలో ఒక చరిత్ర కేసీఆర్ గారు. ఆయన ఆనవాళ్ళు తీసేదే లేదు. ఇంకొక విషయం ఏదంటే ఎన్నికల విషయం సంబంధించి కావచ్చు. గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో గ్రామాల నుండి గెలిచినాం, తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో కూడా మొత్తం మేమే గెలిచాము. ఇప్పుడు జరగబోయే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వీటిలలో కూడా మేమే గెలవబోతా ఉన్నాం. మూసి ప్రక్షాళన చేస్తాము, ఫ్యూచర్ సిటీ కట్టబోతా ఉన్నాము. హైదరాబాద్ని మరో విధంగా రూపురేఖనే మార్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి ముందుకెళ్తా ఉంది. ఇక్కడ గెలుపు మాదే జిహెచ్ఎంసీలో అన్నట్టుగా కొంత విజయకేతనం వస్తుంది అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లా వస్తుంది? డెఫినెట్ గా మీరు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి వరకు చూసుకుంటే ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. హైదరాబాద్ ఆడవాళ్ళు నువ్వు మార్చేది ఏంటి? హైదరాబాద్ 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో, ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించారు, ప్రజలు చూశారు. ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఎలా అయితే అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారో, కేటీఆర్ గారు కూడా ఒక బ్రాండ్ యావత్ దేశం కాదు, మొత్తం ప్రపంచం ఒక ఐటీ మినిస్టర్ని గుర్తించి, ఒక ఐటీ మున్సిపల్ శాఖ మంత్రిని గుర్తించి యావత్ ప్రపంచం తిరిగి కేటీఆర్ గారిని చూసింది అంటే ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యూత్, నెక్స్ట్ జనరేషన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. నువ్వేంటి ఆనవాళ్ళు మార్చేది? ఆల్రెడీ మేమంతా మార్చాము, అభివృద్ధి చెందింది. అసలు చేసిన అభివృద్ధిని సక్రమంగా ఉంచాలి. ఈ రోజు జిహెచ్ఎంసీ పరిధిలో కనీసం స్ట్రీట్ లైట్స్ కి దిక్కులేదు, స్ట్రీట్ లైట్స్ కి వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేయట్లేదు. అటువంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ దిగజారిపోయింది. అంటే నువ్వు దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, జిహెచ్ఎంసీలో ఎలా గెలుస్తారు. తొక్కి పడేస్తా అంటున్నా. మూసి ప్రక్షాళనలో ఎవరు అడ్డొస్తే ఎవరిని తొక్కి పడేస్తాడు? పబ్లిక్ ని తొక్కి పడేస్తారా? ప్రజల్ని నా చైర్లో కూర్చోబెట్టింది మమ్మల్ని తొక్కి పడేసుకోవడానికి, లేకపోతే మమ్మల్ని హింసించడానికి ఆ చైర్లో కూర్చోబెట్టారా? మాటలు మాట్లాడే ముందు మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మనం అది కూడా ఒక పదవిలో, బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మాట మనం ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భాలు ఉంటాయి. కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రజలు తిరస్కరించారు. ప్రజలు దాన్ని రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇప్పటికిప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినా కూడా డెఫినెట్ గా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో ఏదైతే మేము గెలిచామని మీరు చెప్తాను, వాళ్ళు ఉప ఎన్నికలలో అటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో, జూబ్లీహిల్స్ లో మేమే గెలిచామని
చెప్తున్నారు కదా. ఎలా ఎలా గెలిచారో మీరే చూసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా జరిగిందో మీకే తెలుసు. మీ మీడియా సాక్షిగా మేము మా అంతటా మేము ఇదిగో దొంగ ఓట్లు ఉన్నారు, వీళ్ళు వేస్తున్నారు ఇట్లా దొంగ ఓట్లు అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోని సందర్భాలు. టోటల్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ శాఖ వన్ సైడ్ పనిచేసింది. డెఫినెట్ గా మేము కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే రూలింగ్ గవర్నమెంట్ కి ఫేవరబుల్ గా కొంతమంది పనిచేస్తారు, అధికారులు పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు నువ్వు బై ఎలక్షన్ ఇప్పటికిప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పటికిప్పుడు యావత్ రాష్ట్రంలో ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారు అనేది స్పష్టత వచ్చేస్తుంది.